మోడీ మీదనే కుట్ర పన్నినటువంటి కిషన్ దా తాజాగా చచ్చాడు. మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్ కిషన్ దా మన భారత అంతర్గత భద్రతా భవిష్యత్తులో కీలక పరిణామం. ముఖ్యంగా పూణేలోని ఎల్గార్ పరిషత్ కోరేగావ్ బీమా కేసులతో ఆయనకున్న సంబంధం, ప్రధానమంత్రి హత్య కుట్ర పన్నారన్న ఆరోపణలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా మావోయిస్ట్ అగ్రశ్రేణి గ్యాంగుల్లో ఒకడు. ప్రశాంత్ బోస్ సాధారణ మావోయిస్ట్ కాదు, సిపిఐ మావోయిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు మరియు ఈస్టర్న్ రీజనల్ బ్యూరో అధిపతిగా కూడా పనిచేశాడు. మావోయిస్ట్ భావజాలాన్ని గ్రామాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు తీసుకెళ్లడంలో ఒక వ్యూహకర్త. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న ఈయన 2021లో జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రధానమంత్రి హత్య కుట్ర కేసు మెయిన్ ఇతను. ఎల్గార్ పరిషత్ కేసు 2018లో పూణే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన కేసులో బోస్ పేరు ప్రముఖంగా వినిపించింది. అరెస్ట్ అయినటువంటి ఇతర నిందితుల దగ్గర దొరికిన ఒక అంతర్గత లేఖలో రాజీవ్ గాంధీ తరహాలో ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా చేసుకున్నట్టు తేలింది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలను ప్రశాంత్ బోస్ ఆమోదం ఉందని పోలీసులు ఆరోపించారు. నగరాల్లో ఉండే మేధావుల ద్వారా నిధులు సేకరించడం, మావోయిస్ట్ సిద్ధాంతాలకు అనుకూలంగా సామాజిక ఉద్యమాలను వాడుకోవడం, ప్రభుత్వ వ్యవస్థను కుప్పకూల్చేందుకు విదేశీ ఆయుధాల సరఫరాకు ప్రణాళికలు రచించడం, ఇవన్నీ కూడా ఈయన మీద ఉన్న ఆరోపణలు. ప్రశాంత్ బోస్ మరణం మావోయిస్ట్ పార్టీకి తీరని లోటు అంటూ ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు చెప్పుకొస్తున్నారు.